రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి నేను మొదటి నుంచి కూడా ఖచ్చితంగా రష్యానే సమర్థించాను. అదే సందర్భంలో ఉక్రెయిన్ బాధ్యతాయుతంగా చేసిన పనుల్ని సమర్థించాను. ఎందుకు అంటే రష్యాలో నుంచి విడిపడింది ఉక్రెయిన్. ఆ ఉక్రెయిన్ ఆ రోజున రాసుకున్నటువంటి లెక్క విడిపోయినటువంటి రాష్ట్రాలన్నీ కూడా ఎవరు వాళ్ళు దేశంగా దర్జాగా బతకండి, కానీ అమెరికా యూరప్ దేశాల్లో కలవద్దు అన్నటువంటి ఒప్పందం మేరకే వాటిని దేశాలుగా ప్రకటించారు. అలా ప్రకటించబడింది కాస్త అమెరికా పరోక్షంగా డైరెక్ట్గా అమెరికాతో కలవకుండా అమెరికా తయారు చేసి నాటోలో దూరిపోయి నాటో సైన్యాన్ని తీసుకొచ్చి అందులో పెడతానంటది. అది ఎంత దుర్మార్గం అంటే రష్యాని దెబ్బ కొట్టే శత్రువుల చేతికి తీసుకెళ్ళి రష్యాలో నుంచి పుట్టిందంటే ఒక తల్లి తండ్రికి పుట్టినటువంటి బిడ్డ ఆ తల్లిదండ్రుల నాశనానికి ఆ తల్లిదండ్రుల శత్రువుతో చేతులు కలపడం, అదే ఇక్కడ జరిగింది. నమ్మక ద్రోహం లేదా మాతృద్రోహం అనాలి. అది నేను ప్రస్తావించింది. ఇప్పుడు ఇది మళ్ళీ ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే తాజాగా ఉక్రెయిన్కి సంబంధించిన అటాక్స్ విషయంలో అంటే మొన్న ట్రంప్ మీద 2 హత్యా ప్రయత్నాలు జరిగింది కదా, అందులో 2వ హత్యా ప్రయత్నం వెనకాల ఉక్రెయిన్ హస్తం ఉంది అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు కొంతమంది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు అంతర్జాతీయ. అది ఎంతవరకు వాస్తవం? అది ఈ విషయంలో ఉక్రెయిన్ని నేను అనుమానించను. ఎందుకంటే ఉక్రెయిన్ ట్రంప్ని హత్యా ప్రయత్నం చేస్తే వాళ్ళకేముంటుంది? ఇరాన్ లాంటి వాడు చేశాడంటే అర్థం ఉంది, లేదంటే ఐఎస్ఐఎస్ లాంటి వాడు చేశాడంటే అర్థం ఉంది, కానీ వీళ్ళు చేస్తారని నేను అనుకోను. అంటే ప్రతిదానికి ఉక్రెయిన్ మీదన రాళ్ళు వేసేటటువంటి కార్యక్రమం మన నిజమైంది ఉంటే కనుక కేసులు పెట్టుకోవచ్చు, అరెస్టులు చేసుకోవచ్చు.